అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే ప్రేరణ అంటే మోటివేషన్. మనం చాలాసార్లు ఏదైనా పని మొదలుపెట్టాలంటే అబ్బా మోటివేషన్ రావట్లేదు అని ఆగిపోతాం కదా. కానీ అసలు విషయమేంటంటే ఆ మోటివేషన్ కోసం ఎదురుచూడటమే మనల్ని వెనక్కి లాగుతోంది. అవును, ఈ విచిత్రమైన పరిస్థితినే మోటివేషన్ పారాడాక్స్ అంటారు. దీని గురించే ఈరోజు మనం లోతుగా తెలుసుకుందాం. ఎప్పుడైనా అనిపించిందా ఏదో ఒక ముఖ్యమైన పని మన ముందు ఉంటుంది, కాని దాన్ని మొదలుపెట్టడానికి కావలసిన ఆ కిక్, ఆ మోటివేషన్ కోసం అలా ఎదురుచూస్తూ ఉండిపోతాం. ఆ సరైన మూడ్ వస్తే మొదలుపెట్టదాంలే అని వాయిదా వేస్తూ ఉంటాం. ఇది మనలో చాలామందికి అనుభవమే కాదంటారా? ఇది చాలా సాధారణమైన సమస్య. అయితే అసలు సమస్యేంటో తెలుసా? మన ఆలోచనా విధానంలోనే ఉంది. మనం మోటివేషన్ గురించి మొదటినుంచి తప్పుగా ఆలోచిస్తున్నాం. మనకు నేర్పించింది కూడా తప్పే. మనమందరం ఒక పెద్ద అపోహలో ఉన్నామన్నమాట. మరి ఈరోజు ఆ అపోహను బ్రేక్ చేసి అసలు నిజమేంటో చూద్దాం. దీన్నే ద మోటివేషన్ ట్రాప్ అంటే ఒక రకంగా ప్రేరణ అనే ఉచ్చు అని పిలుస్తారు. ఇది మనందరికీ తెలిసిన ఓ నమ్మకం, కానీ ఇదే మనల్ని ముందుకు వెళ్లకుండా వెనక్కి లాగేస్తోంది. ఈ ఉచ్చులో చిక్కుకోవడం వల్లే చాలాసార్లు మన పనులు మొదలవ్వకుండానే ఆగిపోతాయి. ఓకే, ఇక్కడ చూడండి, ఇది చాలా ముఖ్యమైన పాయింట్. మనం సాధారణంగా ఏమనుకుంటాం? అపోహ ఏంటంటే మొదట మోటివేషన్ వస్తుంది, ఆ తర్వాత మనం యాక్షన్ తీసుకుంటాం. కానీ నిజమేంటో తెలుసా? దీనికి పూర్తిగా రివర్స్. అవును, వాస్తవమేంటంటే ముందు మనం యాక్షన్ తీసుకోవాలి. ఆ యాక్షనే మనకు మోటివేషన్ ఇస్తుంది. సో యాక్షన్ నుంచి మోటివేషన్ వస్తుంది, మోటివేషన్ నుంచి యాక్షన్ కాదు. ఈ ఒక్క విషయం అర్థమైతే చాలు, గేమ్ మొత్తం మారిపోతుంది. సరే, ఇది వినడానికి కొంచెం విచిత్రంగా, కాస్త రివర్స్గా అనిపించొచ్చు కదా. కానీ మన ప్రొడక్టివిటీని నిజంగా పెంచుకోవాలంటే ఈ పాత స్క్రిప్టును పక్కనపెట్టి కొత్తగా ఆలోచించాల్సిందే. ఈ ఒక్క ఐడియా మన పనిచేసే పద్ధతిని కంప్లీట్గా మార్చే శక్తి ఉంది. ఇప్పుడు ఈ ఒక్క వాక్యం చూడండి. ఊపు అనేది ప్రేరణ అంటే మొమెంటమ్ వాజ్ మోటివేషన్. చాలా సింపుల్గా ఉంది కదా, కాని ఇందులో చాలా డెప్త్ ఉంది. ఊపు అంటే మొమెంటం అంటే మనమొక పనిని మొదలుపెట్టి అలా ముందుకు వెళ్తున్నప్పుడు ఒక ఫ్లో వస్తుంది కదా, ఆ ఫ్లో, ఆ ఊపే అసలైన మోటివేషన్ అన్నమాట. దీన్నే మనం మొమెంటం ప్రిన్సిపుల్ అని అంటాం. అంటే ఊపు సూత్రం. ఇది మనకు ఫిజిక్స్లో ఉంటుంది కదా, కదలికలో ఉన్న వస్తువు కదలికలోనే ఉంటుంది, ఆగదు. సరిగ్గా ఇదే సూత్రం మన మైండ్కి, మన పనులకు కూడా వర్తిస్తుంది. ఎంత అద్భుతంగా ఉంది గదా. అంటే ఈ మొమెంటం ప్రిన్సిపుల్ సింపుల్గా ఏం చెప్తుందంటే మోటివేషన్ అనేది యాక్షన్కి కారణం కాదు, అది యాక్షన్ వల్ల వచ్చే ఒక రిజల్ట్. మనం చేసే చిన్న పనులే ఒక మొమెంటంని క్రియేట్ చేస్తాయి. ఆ మొమెంటమే మనల్ని ముందుకు నడిపించే డ్రైవ్ని, అంటే అసలైన మోటివేషన్ని మనలో పుట్టిస్తుంది. సరే, బాగుంది. కానీ ఇది మన బ్రెయిన్లో అసలు ఎలా వర్క్ అవుతుంది? దాని వెనకున్న సైకాలజీ ఏంటి? దాన్ని యాక్షన్ ఫీడ్బ్యాక్ లూప్ అని అంటారు. అంటే మనం చేసే పనికి మన బ్రెయిన్ ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది. చిన్న విజయాలు కూడా ఎంత పెద్ద డ్రైవ్నిస్తాయో దీనివల్ల మనకర్థమవుతుంది. ఈ మోటివేషన్ సైకిల్లో ఓ 4 సింపుల్ స్టెప్స్ ఉంటాయి. స్టెప్ 1, ఏదైనా ఒక చాలా చిన్న యాక్షన్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బుక్ చదవాలనుకుంటే మొత్తం చాప్టర్ కాదు, జస్ట్ ఒక్క పారా చదవడం. స్టెప్ 2, ఆ ఒక్క పారా చదవడం వల్ల మనకు కొంచెం ఊపు, మొమెంటం వస్తుంది. స్టెప్ 3, అప్పుడు మన బ్రెయిన్లో ఆహా ఏదో ఒకటి సాధించాను అనే ఫీలింగ్ వస్తుంది, ఒక చిన్న ప్రోగ్రెస్ కనిపిస్తుంది. ఇక స్టెప్ 4, ఆ ఫీలింగే అసలైన మోటివేషన్ని పుట్టిస్తుంది. సరే, ఇంకో పారా చదువుదామని మనల్ని ముందుకు నడిపిస్తుంది. చూశారా ఎంత సింపులో? రైట్, థీరీ అంతా బానే ఉంది, అంతా అర్థమైంది. కానీ దీన్ని మన డైలీ లైఫ్లో ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయాలి? మన సొంత మొమెంటంని ఎలా క్రియేట్ చేసుకోవాలి? ఇప్పుడు ఆ విషయాలు చూద్దాం. పని మొదలుపెట్టడానికి ఇక్కడ కొన్ని సింపుల్ టెక్నిక్స్ ఉన్నాయి. ఒకటి, 2 మినిట్ రూల్. ఏదైనా పని 2 నిమిషాల కన్నా తక్కువ టైం పడితే దాని గురించి ఆలోచించకుండా వెంటనే చేసేయాలి. రెండోది, మొత్తం ప్రాజెక్ట్ గురించి ఆలోచించి భయపడొద్దు, కేవలం నెక్స్ట్ చేయాల్సిన ఒక్క చిన్న పని మీద మాత్రమే ఫోకస్ పెట్టాలి. మూడోది, పనిని వీలైనంత సులభంగా మార్చుకోవాలి. ఎంత ఈజీగా అంటే దాన్ని వాయిదా వేయడానికి మనసు కూడా ఒప్పుకోకూడదు. ఇక చివరిగా, అవుట్కమ్ గురించి కాదు, యాక్షన్ గురించి షెడ్యూల్ చేసుకోవాలి. అంటే
ఈరోజు ఒక చాప్టర్ చదివేయాలని కాదు, ఈరోజు ఒక గంట సేపు చదువుతాను అని టైం పెట్టుకోవాలి. అప్పుడు ప్రెషర్ ఉండదు. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అసలైన విషయం ఒక్కటే, యాక్షన్ అనేది ఫినిష్ లైన్ కాదు, అది రేసును మొదలుపెట్టే స్టార్టింగ్ గన్ లాంటిది. యాక్షనే అన్నింటికీ పునాది. అయితే ఇప్పుడు ఒక ప్రశ్న, మన లైఫ్లో ఈ మొమెంటంని స్టార్ట్ చేయడానికి ఇప్పుడే ఈ క్షణంలోనే మనం చేయగలిగే ఆ ఒక్క చిన్న, చాలా చిన్న పనేంటి? ఒక్కసారి ఆలోచించండి. ఆ ఒక్క చిన్న అడుగు వేయగలిగితే చాలు, మిగతా ప్రయాణం దానంతట అదే సాగిపోతుంది.